బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అన్నమయ్య ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎన్ని జనరేషన్స్ మారుతున్నాయి, ఎంతమంది పిల్లలు జనరేషన్స్ వస్తున్నా సరే అన్నమయ్య అనేసరికి ప్రతి ఒక్కరికి ఆ కీర్తనలు కావచ్చు, లేకపోతే ఆయన దేవుడికి చేసిన సేవ కావచ్చు, ప్రతి ఒక్కరు మదిల్లోని మెదులుతూనే ఉంటుంది. మరి అలాంటి వంశానికి చెందిన వ్యక్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు. నందివర్గ బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మరెన్నో కీర్తనలు ఆయన నోటి వెంట నేను వినాలనుకుంటున్నాను. ఆయన దట్టి వాళ్ళ లైవ్లో వినడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి అలాంటి కీర్తనలు మీకు కూడా అందించడానికి ఈరోజు ఆయన పిలవడం కూడా జరిగింది. సో లేట్ ఎందుకు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే. నమస్కారం అమ్మ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పవిత్రమైనటువంటి మాసంలో బిగ్ టీవీ ద్వారా నన్ను పిలిచి నా చేత ఇంటర్వ్యూ చేస్తూ దాంట్లో అన్నమాచార సంకీర్తనలు పాడించడం అనేది మీ బిగ్ టీకే గర్వకారణం. బిగ్ అంటే చాలా పెద్దది కాబట్టి అన్నమాచార్య వారు కూడా చాలా పెద్దవారు. ఆ పెద్ద వారైనటువంటి ఆ అన్నమాచార్య కుటుంబంలో నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నేను మీ ఛానల్లో కూర్చొని చక్కగా స్వామి సంకీర్తనలు పాడి గానం చేసి ప్రేక్షకులని శ్రోతలని మైమరిపించడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. నా పేరు గద్వాల చంద్రశేఖరరావు. మా అమ్మ నాన్నగారి పేరు గద్వాల ఇందిరమ్మ సోమసుందరరావు గారు. నేను 6వ సంతానం. మా పిల్లల పేర్లు సాయి గణేష్, మహతి, చిన్నవాడి పేరు షణ్ముఖ సాయి, నా సతీమణి ఉషాస్త్రి. మేమంతా కలిసి 320 రోజులు అన్నమాచార సంకీర్తనలోకి సేవ చేస్తూనే ఉంటాం. ఇప్పటికి ఎన్నో వందల సార్లు తిరుమలలో పాడడం జరిగింది. ఎన్నో వేల కచేరీలు చేయడం జరిగింది. అటు తెలుగు రాష్ట్రంలో, అటు ఆంధ్ర రాష్ట్రంలో, రాయలసీమలో పాడని దేవాలయం అంటూ లేదు. కాబట్టి ఈరోజు బిగ్ టీవీలో నేను నా యొక్క ప్రదర్శన ఇవ్వడానికి రావడానికి సంతోషంగా ఉంటూ ఓం నమో వెంకటేశాయ. సో ముందుగా ఈ ఎలాంటి కుటుంబంలోని జన్మించినందుకు మీరు ఎలా భావిస్తూ ఉంటారు? నేను నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో, అన్నమయ్య వర్గంలో నందవరిక బ్రాహ్మణులు పుట్టడమే ఎంతో అదృష్టంగా, ఎంతో స్వామికి అపారమైన సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు వేడుకొండల వాడిచ్చినందుకు చాలా సంతోషపడుతూ మా వంశం అంతా, మా కుటుంబం అంతా కూడా ఎంతో ఆనందపడుతున్నాను. మరి అలాంటి సేవ మీరు చేస్తూ ఉంటారు. ఎప్పుడు తిరుపతి దగ్గర మీరు ఇప్పటివరకు ఎన్ని కచేరీలు ఇచ్చుంటారు? తిరుపతి దేవస్థానంలో అన్నమాచార ప్రాజెక్టు, హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్ట్ అని ఉంటాయి. ఆ 3 ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 157 కచేరీలు చేశాను. 150 సహస్ర దీపాలంకణ అని ఉంటుంది. స్వామివారికి 1000 దీపాలు ముట్టించి అక్కడ దేవుణ్ణి ఆ ఉయ్యాలలో కూర్చోబెట్టి సాయంత్రం 5 గంటల వరకు ఆ సేవ చేస్తారు. ఆ సేవలో 30 సార్లు పాడే భాగ్యం కలిగింది. తర్వాత తిరుమలలో నాద నిరాజనం, అది లైవ్ టెలికాస్ట్, ఎస్విబిసిలో లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ 25 దేశాలు ఒకటేసారి చూస్తారు. మొత్తం కంట్రీ అంతా చూసేస్తుంది. కాబట్టి దాంట్లో కూడా 3 సార్లు పాడే భాగ్యాన్ని తిరుపతి దేవస్థానం వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. అలాగే ఎన్నో బ్రహ్మోత్సవాలు, అన్నమయ్య జయంతి, అన్నమయ్య వర్ధంతి, తిరుచానవర అమ్మవారి బ్రహ్మోత్సవాలు, అప్పలాయగుంట లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు, కపిల తీర్థం శ్రీ పరమేశ్వరుడు అయినటువంటి ఈశ్వరుని దగ్గర కూడా పాడే అవకాశం దొరికింది. ఇలా మొత్తం కలిగి 157 కచేరీలు చేయడం జరిగింది. అలా చేస్తూ ఒకానొక రోజు తిరుపతిలో పాడకముందు ఒకరోజు నేను బస్సు ప్రయాణంలో చేస్తూ ఉంటే స్వామి నా పక్క సీట్లో ఒక పెద్ద ఆయన కూర్చున్నారు. బాబు నువ్వు ఏం చేస్తుంటావు అని అడిగారు నన్ను. అంటే నేను సింగర్ అండి, గాయకుడినండి అన్నాను. నువ్వు తిరుపతిలో ఎప్పుడైనా పాడావా అని అడిగాడు. అయ్యో నేను తిరుపతిలో ఎందుకు పాడతానండి అన్నాను. అయ్యో పాడాలి నాన్న, అక్కడ తిరుపతిలో మంచి ప్రోగ్రాంలు ఉంటాయి, కచేరీలు ఉంటాయి, అన్నమయ్య కీర్తనలో సేవలు ఉంటాయి అంటే నాకు తెలియదండి అన్నాను. అయ్యో నేను అడ్రస్లు ఇస్తాను, నువ్వు అడ్రస్ తీసుకుని పాడకముందు నేను అడ్రస్లు ఇస్తానండి అని ఆ అడ్రస్లు ఇచ్చి ఇప్పుడు చెప్పినట్టు అన్నమాచార ప్రాజెక్టు, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు, దాసాతి ప్రాజెక్ట్ అని 3 అడ్రస్లు ఇచ్చేసాను. అప్పుడు నాకు ఇంకా చిన్న వయసు, 1992. ఇచ్చారు కదా ఏదోలే అనుకొని ఆ బస్సులో మళ్ళీ పుష్ బ్యాక్ తీసుకొని పడుకోవడం జరిగింది. మళ్ళీ కొంచెంసేపు నిద్ర మేలుకైన తర్వాత ఆయన పక్కన లేరు. చూస్తే ఏమంటే మీరు ఇంతవరకు నాకు మీరు అడ్రస్ ఇచ్చింది మీరేనా అండి? నేను కాదండి అన్నారు. అంటే ఎవరండి? నేను కాదండి, మీతో నేను మాట్లాడదు, మీరు ఇద్దరులో ఉన్నారని. తీరా చూస్తే అడ్రస్ జోల పెట్టుకున్నాను. ఇంటికి వెళ్ళాను. మా భార్యతో సంభాషణ చేసుకుని అయ్యో
మనం కూడా పెడదామండి, అప్లికేషన్ పెడదామండి. అప్లికేషన్ పంపించాం. పంపించిన 10 రోజులకంతా నాకు టీటీడీ వాళ్ళు బ్రహ్మోత్సవాలు పాడడానికి ఇచ్చారు. అంటే అక్కడ పక్కన కూర్చుంది ఎవరో కాదు, సాక్షాత్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నా పక్కన కూర్చొని. ఎందుకు నా పక్కన వచ్చి కూర్చున్నా అంటే నేను బాగా పాడతాను, వీడు ఎక్కడో బాగా పాడేవాడు నా దగ్గర పాడకుండా ఎక్కడో గాలి పాటలు పాడుకుంటూ తిరుగుతున్నాడు అని చెప్పేసి, నందవరికుణ్ణి కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఖడ్గం ద్వారా పుట్టినటువంటి నందవరికం కాబట్టి, నందవరిక కులం కాబట్టి అక్కడ ఆ కులంలో పుట్టే అవకాశం వచ్చినందుకు నేను ఆ స్వామి నా చిత్త కీర్తనలు వినాలి కదా, కాబట్టి అట్లా నన్ను మిరాకిల్ చేసి స్వామి పక్కన కూర్చొని అడ్రస్ తెచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు వెంటనే అప్లై చేసుకోవడం జరిగింది. ఆయన దగ్గర నుంచే మీకు అనుగ్రహం, ఆయన దగ్గర నుంచే నాకు కాల్ వచ్చింది. సాక్షాత్ పక్కన కూర్చున్నాడు వచ్చి. అది చెప్పిన వాళ్ళకి ఏదో అనుకుంటారు, కానీ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ తర్వాత ఆ వ్యక్తి కాదు, స్వయాన వెంకటేశ్వర స్వామియే నా గానం వినాలనుకుంటున్నారు, ఇలా వచ్చారు నా దగ్గరికి అని చెప్పి ఒక్కసారిగా మీరు తలుచుకునేసరికి ఏమనిపించింది? అంతే షాక్ లో కొంతసేపు. అప్పుడు ఇంకా చిన్నతనం కాబట్టి 1992 కాబట్టి, ఎందుకంటే కళలో కనిపించడం వేరు, లేకపోతే నార్మల్ గా ఎవరు నోటనో చెప్పించడం వేరు, కానీ స్వయంగా మీరే అనుభవించడం. పక్కన బస్సులో నా పక్కన వచ్చి కూర్చున్నారు. స్వామికి తెలుసు ఇందుగలేడు అందులేడు, ఎన్నెన్నో చూసిన సందేహం వాళ్ళదని, ఎక్కడ చూసినా ఆయనే. కాబట్టి చాలా మిరాకిల్ అండి. అక్కడి నుంచి నా లైఫ్ని మార్చేశాడు. అక్కడికి అడ్రస్లు పెట్టి నాకు 10 days కంతా నాకు బ్రహ్మోత్సవ ప్రోగ్రామ్ వచ్చింది. అప్పుడు నాకు ఒకటే పాట వచ్చింది, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు గోపేడు వాడు, కొండలలో ఇదొక పాటే వచ్చు. అక్కడ నువ్వు 2 గంటలు పాడాలి ప్రోగ్రామ్ ఆస్థాన మండపంలో తిరుమలలో. తీరా చూస్తే ఒక పాట వచ్చిన వాడికి 2 గంటల ప్రోగ్రామ్ ఎలా చేయాలండి అని చెప్పేసి అన్ని ఆడియో షాప్స్ అంతా వెంటబడి ఒక 2 గంటల ప్రోగ్రామ్ సిలబస్ సంపాదించుకొని పాటలన్నీ కూడా మీరే సెలెక్ట్ చేసుకోవాలి. నేనే సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు 2 గంటల డ్యూరేషన్ నేను ప్రిపేర్ అయ్యాను. 28 పాటలు పాడాను. 28 పాటలు నాన్ స్టాప్ పాడి వచ్చిన తర్వాత గొంతు పోయింది, బయటకు వచ్చినప్పటికీ గొంతు అంటున్నా. తీరా చూస్తే గొంతు పోయింది. మేము మా రాంపగిచ్చలో దిగాం. అక్కడ చూస్తే గొంతు మాట్లాడడానికి రావట్లేదు. అప్పుడు వాళ్ళు నాకు ఇచ్చినటువంటి 1500 రూపాయల పారితోషికం పెట్టి అన్నమయ్య బుక్కులు, అన్నమయ్య ఆడియోలు కొనుక్కున్నాను. అప్పుడు అన్నమాచార్య వారి పేపర్ తిప్పుతుంటే, ఆ బుక్ చదువుతుంటే లక్కమాంబ నారాయణ సూరికి అన్నమయ్య జన్మించాడు నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో అని అప్పుడు ఇండెక్స్లో వచ్చింది. అప్పుడు చూస్తే స్వామి అని షాక్ అయిపోయాం. అక్కడే నాకు ఢీ కొట్టాడు, ఇంకా అక్కడే నాకు తగిలాడు. అక్కడ స్టార్ట్ అయింది, ఇంక ఈ రోజు వరకు ఏం డబ్బులా బిగ్ వర్క్ రావడం కదా. అక్కడి నుంచి తిరుమల నుంచి టీ అంటే తిరుపతి, బియ్యం అంటే పెద్ద ఆయన, అందరిని ఆయన పెద్ద ఆయన అంటారు. వెంకటేశ్వర స్వామిని పెద్ద ఆయన, పెద్ద రాయలసీమలో అంతా పెద్ద, మా పెద్ద ఆయన దగ్గర పోయినావా అంటారు వాళ్ళు. కాబట్టి అలా నా ప్రస్తావన స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు ఆగలేదు. కానీ నిజంగా ఒకటి అంటారు కదా, కలియుగంలోని ముఖ్యంగా తిరుపతి దర్శనం కావాలి అన్న, ఆయన్ని చూడాలన్న ఒక అదృష్టం ఉండాలి. ఆయన పిలిపించుకుంటేనే మనం వెళ్తాం తప్ప మనగా వెళ్ళలేము. 100% కరెక్ట్. నిజమే అంటారు. ఎలా అంటే మనం అంతా తయారవుతాం, టికెట్స్ బుక్ చేసుకుంటాం, అన్ని చేసుకుంటాం. అప్పుడు ఆయన మనం చూసిండాడు, మన టికెట్ క్యాన్సిల్ అవుతుంది, మనం పోలేం. ఏం లేకుండా అరే నేను తిరుపతి పోతున్నాను వస్తావా అంట అంటే టికెట్ ఉండదు, ఏముండదు, జనరల్ కంపార్ట్మెంట్కి పోతుంటాం. అప్పుడు ఆయన చూసింటాడు కాబట్టి పోతాం. ఒక కీర్తన పాడతాను. తప్పకుండా. నేను ఇంటింటా అన్నమయ్య వెన్నెల పాటల పంట అని ఒక పాట, అన్నమయ్య సంకీర్తనలు మీ ముంగిట అని 1000 ఇళ్లలో చేయడం జరిగింది. అప్పుడు ఈ పాటను మా అన్నయ్యతో సమానమైనటువంటి సామవేదం వెంకట మురళీకృష్ణ గారు రాశారు. ఇంటింటా అన్నమయ్య వెన్నెల పాటల పంట, జుంటి తేనె వంటిది జగపతి మాటంట. ఇంటింటా అన్నమయ్య వెన్నెల పాటల పంట, జుంటి తేనె వంటిది జగపతి మాటంట. అన్నమయ్య కీర్తనలు
అన్నమయ్య కీర్తనలు హరిస్వామి గళమున, అన్నమయ్య కీర్తనలు చంద్రశేఖర గళమున. సుప్రభాతము సుప్రభాతము ఏడు కొండల స్వామికి సుప్రభాతము. 6 శతాబ్దముల నాటి అపురూపమైన పాట, పేరుకొన్న పురుషోత్తమ వరాల మూట. 6 శతాబ్దముల నాటి అపురూపమైన పాట, పేరుకొన్న పురుషోత్తమ వరాల మూట. తేరుటకిది కైవల్యపు చిన్మయ బాట, వేరు లేని శరణాగతి విష్ణువు కోట. ఇంటింట మన ఇంట మీ ఇంట మా ఇంట, ఇంటింట అన్నమయ్య వెన్నెల పాటల పంట. జుంటి తేనె వంటిది జగపతి మాటంట, నందవరీకులకిది ఏ నారాయణ మంత్రము. కందువగు కమలాక్షుని కమనీయ గాత్రము, నందవరీకులకిది ఏ నారాయణ మంత్రము. కందువగు కమలాక్షుని కమనీయ గాత్రము. ఇందిరారమణునికిది ఇంపైన సంగీతము, ఇందిరారమణునికిది ఇంపైన సంగీతము. 100 నాటికిది వైష్ణవారాధనము. ఇంటింట అన్నమయ్య వెన్నెల పాటల పంట, జుంటి తేనె వంటిది జగపతి మాటంట. ఇంద్రసభను ఇంతులాడు ఈసుని పదము, మంద్రసాయి మధురమైన మురళీరవము. మురళీరవము మురళీరమము సామవేద మురళీరవము. ఇంద్రసభను ఇంతులాడు ఈసుని పదము, మంద్రసాయి మధురమైన మురళీరవము. చంద్రశేఖరుని గాత్ర చైతన్య ప్రవాహము, అన్నమయ్య గాత్రగళము చైతన్య ప్రవాహము. తంద్రమైన తాళ్లపాక తిరువేంకట తారకము, తంద్రమైన తాళ్లపాక తిరువేంకట తారకము. ఇంటింట మీ ఇంట మా ఇంట మన ఇంట, ఇంటింట అన్నమయ్య వెన్నెల పాటల పంట. జుంటి తేనె వంటిది జగపతి మాటంట, జగపతి మాటంట, జగపతి మాటంట. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఈ పాటను సామవేదం వెంకట మురళీకృష్ణ గారు రాశారు. వారు ఒరిస్సాలో ఉంటారు. ఇంటింట అన్నమయ్య వెన్నెల పాటల పంట, అన్నమయ్య సంకీర్తనలు మీ ముంగిట అని ప్రతి ఇంటికి వెళ్ళి, ఒకరింటికి వెళ్ళి శనివారం రోజు, ఈరోజు మీ ఇంటికి కూడా శనివారం వచ్చాను, శనివారం రోజు వెళ్ళి 7 అన్నమయ్య కీర్తనలు గోవిందనామాల పాటలను ఒక సంకల్పం చేసుకున్నాను. దానికి ఇంటింట అన్నమయ్య వెన్నెల పాటల పంట అని ఒక టైటిల్ పెట్టుకొని మా గురుగారు అయినటువంటి సామవేదం వెంకటమురళి గారు చెప్తే వారు వెంటనే ఈ పాటకు టైటిల్ సాంగ్ రాసి పంపించారు. కాబట్టి అప్పటి నుంచి ప్రతి కచేరీలో మొట్టమొదట ఇంటింట అన్నమయ్య వెన్నెల పాటల పంట, జుంటి తేనె వంటిది జగపతి మాటంట. వారికి నా పాద నమస్కారాలు. సామవేదం వెంకటమురళి కృష్ణ గారికి మరియు మా వదినమ్మకు ఇంత మంచి కీర్తన నాకు ఇచ్చి అందుకు. ఇది నా జీవితంలో నేను 1000 ఇళ్లలో చేశాను. ప్రతి శనివారం 1 ఇంటికి వెళ్ళి నిస్వార్థంగా తాంబూల దర్శనంలో సన్మాన సత్కారాలు ఏవి స్వీకరించకుండా 1900 పిలుచుకున్నారు. అట్లా పిలుచుకోవడం జరిగింది. నేను నెక్స్ట్ శనివారం మళ్ళీ ఇంకో ఇల్లు తయారు చేసుకొని అట్లా ఇంకో ఇల్లు తయారు చేసుకొని అట్లా 1000 ఇళ్ళు పూర్తి చేశాను. ఇప్పటికి కూడా పాడుతున్నాను. మీ బిగ్ టీవీలో కూడా శనివారమే పాడాను. నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నాము మేము. శనివారం రోజున మీరు అనుకున్న సంకల్పం ఏదైతే ఉందో అది మాకు ఈ రోజు జస్ట్ లైక్ దిస్ ఇస్ టెంపుల్. అదే నిజమే. ఐ జి బి అంటే బిగ్ అంటే పెద్దవారు వెంకటేశ్వర స్వామి, ఐ అంటే ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి, జి అంటే గాడ్. బిగ్ టీవీ. మాకు ఇప్పటి వరకు తెలియలేదు. బి అంటే బిగ్ పెద్ద ఆయన,
అవును. ఆ పెద్ద ఇన్స్టిట్యూషన్లో మనం ఉన్నాం అంటే ఇట్ ఇస్ ఇన్స్టిట్యూషన్. ఎస్. జీ అంటే గాడ్, ఇక్కడ గాడ్ స్వయంగా ఉన్నారు కాబట్టి నేను శనివారం అని పిలిచాను. మనం ఫస్ట్ శుక్రవారం అనుకున్నామా? అవును, కానీ అది శనివారంకి ఆయన రానివ్వలేదు. మీ కాల్ షీట్ ఫస్ట్ శుక్రవారం కదా, అవును. బికాస్ ఆఫ్ అది కాదురా ఇంటింట ఆ పాట శనివారం కూడా నువ్వు ఎక్కడ ఉన్నా కూడా శనివారం నా కీర్తనలు పాడుతూనే ఉండాలి అని చెప్పేసి ఇక్కడ పిలుచుకోవడం అనేది ఒక యాదృచ్ఛికం. ఇది మహా అద్భుతం. శ్రావణ మాసంలో శనివారంలో మీ బిగ్ టీవీలో పాడడం అనేది వెంకటేశ్వర వరం. ఇది నిజంగా మేము కూడా అదృష్టంగా భావిస్తున్నాం అసలు. For more videos like this, subscribe Big TV channel.